అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు విద్యుత్ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ రూఫ్ టాప్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నామని ఒంగోలు శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని ముక్తినతలపాడు గ్రామంలో ఏపీసీపీ డిసిఎల్ ఆధ్వర్యంలో ఎస్సీ కుటుంబానికి చెందిన లబ్ధిదారుడు పొన్నయ్య ఇంటికి ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, దానికి అదనంగా ఈ సోలార్ ప్యానెల్ అమర్చడం ద్వారా ఇంటికి సరిపడా విద్యుత్తును సౌరశక్తి ద్వారా ఉచితంగా పొందవచ్చని వివరించారు. 1,40,000 విలువ చేసే ఈ సోలార్ సిస్టమ్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 54,000 రూపాయలు భరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఒంగోలు నియోజకవర్గంలో 32 కోట్ల వ్యయంతో 20,735 మంది లబ్ధిదారులకు ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కల్వరి టెంపుల్ నుంచి ముక్తినతలపాడు గ్రామం వరకు 1 కోటి రూపాయలతో తారు రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీ డిసిఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ మాకినేని హరిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగొల్ల వెంకట్రావు, గొల్ల వెంకటేశ్వర్లు, శశికాంత్ భూషణ్, రాజ్ విమల్, మలెంపాటి కృష్ణారావు, డివిజన్ అధ్యక్షులు రామాంజనేయులు, నాయకులు సుబ్బారావు, కృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆడకే వచ్చేవాళ్ళం కదా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అలా మీరు పక్క రండి ఒకరు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లా మనం ఇంకా వాటేజ్
నా చెల్లి ఇప్పుడు వచ్చానా ఫుడ్ రావాలా అన్నా మీరు లేదు లేదు మీకు సన్మానం పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మనం సోలార్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు లేకుండా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం. దానికి గాను ఈరోజు దగ్గర 2,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖర్చు పెడతా ఉంది. మన కాడ వచ్చే లోపలికి 6 లక్షల మందికి మన రాష్ట్రంలో దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందులో మన జిల్లా మంత్రి రవి గారు సారథ్యంలో ఈరోజు పూర్తిగా మన స్టేట్లో దగ్గర 6 లక్షల మందికి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. స్టేటు అదేవిధంగా సెంట్రల్ 2 కలిపి 2,400 ఖర్చు పెడితే మన రాష్ట్రం 1,200 కోట్ల రూపాయలు మన షేర్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా ఎస్సీలకి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఎవరైతే 2 కిలో యూనిట్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు మనం కూడా చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గ వచ్చే లోపల 2,735 కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇక్కడ ఒక 14-15 వేశారు. ఈ ఊర్లో రావుగుంట్లో ఒక 14-15 వేశారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకు కూడా చెప్పాం, మ్యాక్సిమం తొందరగా మాకు ప్రొడక్షన్ తొందరగా ఇవ్వండి, అన్ని 2,700 మందికి ముందు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా సోలార్ కనెక్షన్ ఇవ్వాలనేదే ఈరోజు మన ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాకపోతే మన వాళ్ళకి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో అదేదో సోలార్ పైన పెట్టేస్తారంట, దానికి ఏదో ఇబ్బంది అవుతామో అని చెప్పేసి ఇంకో రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. కొంతమంది ఎవరో వద్దన్నారని నేను వాళ్ళకు కూడా మన ద్వారా కూడా నేను తెలియపరిచేది ఒకటే, ఈరోజు 200 యూనిట్లు మీకు కరెంటు బిల్ అనేది ఫ్రీగా ఉంటుంది, సర్వీస్ 25 సంవత్సరాలు ఫ్రీగా ఉంటుంది. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ వాళ్ళు వస్తారు, మీకు సర్వీస్ చేస్తారు. దానికి ₹1 మనం ఖర్చు పెట్టవల్ల. అదేవిధంగా ప్యానల్ పెట్టుకున్నందుకు కూడా మీకు ₹200 వాళ్ళు అదనంగా ఇచ్చేటట్టుగా కూడా ఈరోజు దాన్ని కూడా చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రేపు కరెంటు ఎక్కడ పోయినా కూడా మీ ఇంట్లో కరెంటు ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం మీకోసం అని చెప్పి నీకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం, దాన్ని అక్కడ ఓపెన్ చేసాం, ప్యానల్ కూడా ఎంతో బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళంతా కూడా వస్తారు, ప్రతి ఇంటికి వచ్చేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవన్నీ చూపిస్తారు. దానికి తొందరగా మనం 3-4 నెలలు టార్గెట్ పెట్టుకొని 3-4 నెలల్లో మన నియోజకవర్గం 0 లెవెల్ అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకి ఎందుకంటే ప్రతి 2,735 ఉన్నాయనుకుంటాం. మనకి 2,735 కూడా మనకు 3 నెలల లోపల టార్గెట్ పెట్టుకొని అన్నీ కలెక్ట్ చేయాలంటే ఎలక్ట్రికల్ మనోళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా మనకు మేము కూడా పార్టీ వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అన్నీ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన ప్రకాశం జిల్లాకు వచ్చేకి 26,598 గృహాలకి ఈరోజు ఐడెంటిఫై చేశారు 200 యూనిట్లు ఎవరు ఉన్నాయి అనేది. దానికి గాను 318 కోట్లు మన జిల్లాకి ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అది మనది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 318 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, అంటే సెంట్రల్ది కాకుండా. అదేవిధంగా మనకి వచ్చే లోపల మన నియోజకవర్గం వచ్చే లోపలికి 9,563 గృహాలకు గాను మనకి ఒంగోలు నియోజకవర్గం లబ్ధిదారులు 2,753 మందికి ఈరోజు మనకు కూడా ఐడెంటిఫై చేశారు. దానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి ఒక్కొక్క యూనిట్ ఇంటికి 1,13,990 కాస్ట్ అయితే దానికి మన 60,000 కేంద్రం ఇస్తూ ఉంటే 54,000 మన స్టేట్ నుంచి మనం పెడుతున్నాం. కాబట్టి ఒక్కొక్క ఇంటికి 1,13,000
990 రూపాయలు ఈరోజు ఉచితంగా కరెంటు మీకు భవిష్యత్తు 25 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా చేస్తున్నాయి. దానివల్ల మీకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు రండి. దీన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. వీళ్ళది అయిపోగానే మళ్ళీ బీసీలు అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకు కూడా మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉండి 200 యూనిట్లు తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా సోలార్ కనెక్షన్స్ కూడా అందరికి కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. ఫస్ట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ బిగించడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ఎస్సీ గారు చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఇప్పుడు 2750 మందికి 35 మందిని ఏదైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు కాకుండా మిగతా కులాలలో కూడా ఎవరైనా 200 యూనిట్లు పేదవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన గ్రామానికి వచ్చేకి మన సీన్ అయితే రోజు నన్ను అడుగుతూనే ఉంటాడు, మాకు ఈ రోడ్ లేదు, లేకపోతే మనకు డ్రైన్లు ప్రాబ్లం అని అని చెప్పేసి రోజు అడుగుతూనే ఉన్నాడు. దానికి ఇది ఆల్రెడీ ఈ రోడ్డు కూడా పెట్టాం మనం. ఎందుకంటే శ్రీనివాస థియేటర్ అక్కడ ఎక్కడైతే మన బాపూజీ కాంప్లెక్స్ రోడ్డు ఉందో శ్రీనివాస థియేటర్ రోడ్డు దాన్ని డబల్ రోడ్డు చేసి కేశరాజగుంట మీదుగా ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు వేపిద్దాం, సెంట్రల్ లైటింగ్ పెట్టిద్దాం. అదేవిధంగా అక్కడి నుంచి ఉత్తరోజులపాడు అదేవిధంగా త్రావుగుంటకి ఈ సింగిల్ రోడ్డు మనం వేసామంటే అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైతే టౌన్ హైవే ఎక్కకుండా డైరెక్ట్గా ఇది యాక్సెసిబిలిటీ అవుతుందని చెప్పి కూడా దానికోసం ప్రపోజల్ పెట్టాం. మన కాడ ఉండే పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్లో 9 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళారు. వాళ్ళ 1,40,000 కోట్లు ఇంకా 2 సంవత్సరాలు కూడా రేపు జూన్కి అయిపోద్ది, ఇంకా 4 నెలలు అయితే దానికి వాళ్ళకి అప్పులు పాత ఇవన్నీ కూడా తీయటం, దానికి నెలకు వచ్చే లోపల దానికి వడ్డీలు కట్టడం, దాని తర్వాత మళ్ళీ మన సంక్షేమ పథకాలు దాని ఏవైతే ఉన్నాయో సూపర్ 6 దానికి ఇవ్వటం, ఇలాంటివన్నీ చూసుకుంటా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఒక 6 నెలల లోపల మనం మొత్తం కొంత స్ట్రీమ్ లైన్ అవుతుంది ఫైనాన్షియల్గా కూడా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మనకు నిధులు కూడా ఇదివరకు ఎట్లా వచ్చిందో దాని మాదిరే అన్నీ వస్తాయి, తప్పకుండా చేస్తాం. ఈలోపు ఈ రోడ్డు బాగలేదు కాబట్టి ఈ రోడ్డు పెట్టే ముందుగా దానికి తార్ రోడ్డు దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మిగతాది మన శ్మశానం ఉండేది కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేశాం, దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా డ్రైన్స్ ఉన్నాయని చెప్పారు, ఆ డ్రైన్స్ కూడా చేద్దాం. రేపు కార్పొరేషన్ కూడా మనకి 62 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రుల పాటు కూడా ఒకటే ఎస్సీ కాలనీ కానీ ఇది కానీ ఒక డివిజన్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు కేశరాజగుంట అవన్నీ కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఎట్లా చేయాలనేది ఇంకో 12 డివిజన్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేసి దానికి ఎక్కడికెక్కడికి పెద్ద డివిజన్లు ఉన్నాయన్నీ కూడా చిన్నవి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి డివిజన్స్ ఎన్ని పెరిగినా కూడా కార్పొరేటర్లు ఎక్కువ మంది ఉన్నా తప్పకుండా కూడా రూట్స్ లెవెల్లో వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా మన గ్రామంలో ఉండే మిగతా పనులు కూడా నేను చేస్తా. ఎప్పుడు కూడా తెలుగుదేశం ఏ ప్రోగ్రాం పెట్టినా లేకపోతే ఏ ఎలక్షన్లు వచ్చినా ఈ ముఖ్యమంత్రుల పార్టీ అనేది ఎప్పుడు మంచి మెజార్టీతోటి మనకి ఓట్లు వేయటం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి. అవి అన్ని 100%గా మన గ్రామానికి సంబంధించినట్టు 14-18 ఎన్నో పనులు చేశారు. ఇప్పుడు ఇంకా ఈ పనులతో పాటు ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని కూడా మనం కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మనకి గ్రామస్తులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ మధ్య మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎస్సీటీవీ గారికి మళ్ళా గురుకులపాడు కూడా అది కూడా మనకి రోడ్డు వేసాం, ఇంకోటి కూడా వేసాం. తర్వాత మన రైల్వే దసరాజపల్లి కూడా ఆల్రెడీ రోడ్డు వేసాం, దాని లింక్ రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఊరకనే ఉండట్లేదు, ఎక్కడెక్కడ రోడ్లు లింక్ రోడ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ శ్మశాన రోడ్లు ఉన్నాయి అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం, అన్నీ చేస్తాం. పని అయిన తర్వాత మీకు అన్ని విధాలుగా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తాం. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాం. అదేవిధంగా పోల్స్ కూడా
చిన్న చిన్న పోల్స్ అన్నీ తీసి హై టెన్షన్ పోల్స్ వేస్తూ ఉన్నాం, పెద్దవి వేస్తున్నాం. టౌన్లో 237 పోల్స్ వరకు మొత్తం అన్ని మెయిన్ రోడ్లన్నీ కూడా పెద్దవి తీసుకొచ్చి వైర్లన్నీ కూడా కింద అనేది లేకుండా అన్నీ కూడా పైకి తీసుకెళ్ళేటట్టుగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం టవర్స్ లాగా. కాబట్టి ఇవన్నీ సబ్స్టేషన్ కానీ టవర్స్ కానీ ఎలక్ట్రికల్కి సంబంధించింది కూడా మన ఊరికి ఫోన్ చేస్తే చాలు, ఏ పని కావాలంటే ఆ పని మన ఎస్సీ గారు డిఈ గారు కూడా వీళ్ళంతా కూడా బాధ్యతగా మన నియోజకవర్గం వాళ్ళకు ఉండే అభిమానంతో వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడైనా స్తంభం ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకెళ్ళి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మంచి డీఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఎలక్ట్రికల్ వర్క్ మాత్రం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు పూర్తిగా అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ది ఈ 1.5 మనకు 2 సంవత్సరాలు అంటే ఒక 20 నెలలు ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుద్ది. ఈ టైంలోనే మనకు ఆల్మోస్ట్ 30 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ చాలా మంచిది, మరి అందరూ పెట్టుకోవాలి. ఈ ఊర్లో మనకి చాలామంది ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఉన్నారు, 1400 మంది దాకా, 1300 మంది దాకా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఆల్రెడీ 200 యూనిట్లు లోపు ఉన్నారు. అయినా కూడా మరి మనం ఈ వారం రోజుల నుంచి చెప్పిన కొంతమంది వినియోగదారులు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. కానీ చాలా ప్రయోజనము ఇది. ఈ 200 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అనేది ఇంకా 20-25 సంవత్సరాలు ప్రభుత్వం అందించాలంటే ఇది కంపల్సరీ మనం పెట్టుకోవాలా. ఈ 2 కిలోవాట్ల విద్యుత్ మీ ఇంటి మీదనే ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి పర్యావరణం కూడా బాగుంటుంది, పొల్యూషన్ లేని విద్యుత్తు. అంటే ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడ అందించే విద్యుత్ అంతా కూడా బొగ్గు ద్వారా, బొగ్గును మండించడం ద్వారా, అట్లా ఐడల్ ప్లాంట్స్ నుంచి ఇట్లా మనం రకరకాలుగా విజయవాడ, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, రామగుండం ఇలా అనేక ప్రాంతాల నుంచి మనం తీసుకొచ్చి ఇస్తున్నాము. ఆ ఉత్పత్తిని అక్కడ నిలువరించవచ్చు. మనం ఇక్కడే కనుక విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీరు అది అర్థం చేసుకొని పర్యావరణానికి మేలు కలిగితే అందరికీ కూడా మంచి సకాలంలో వర్షాలు పడతాయి, ఎండలు కూడా విపరీతంగా ఎక్కువ పెరగకుండా ఉంటుంది. మనకి ఇదంతా కూడా న్యాచురల్గా సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేది. కాబట్టి ప్రజలందరూ ఈవెన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకి ప్రభుత్వం పూర్తిగా ఖర్చు బనాయించి పెడుతున్నారు. కాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, బీసీలు, ఓసీలు అందరూ. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. చేసుకున్నాను. ఇది భారతదేశం మొత్తం మీద 1 కోటి మంది లబ్ధిదారులకి, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఉచితంగా ఈ సూర్యగారి పథకం కింద ప్యానెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్లు తీసుకునే విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 200 యూనిట్ల లోపలికి రాష్ట్ర ప్రభుత్వం 53,000 సబ్సిడీ ప్లస్ కేంద్ర ప్రభుత్వం 60,000, 1,13,000 రూపాయలు ఖర్చుతోటి 1,14,000 రూపాయలు ఖర్చుది ఉచితంగా ఈ రోజు మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో అంతేకాకుండా మీ ఇల్లు మీద ఆ ప్యానల్ బోర్డు పెట్టినందుకు మళ్ళా మీకు నెల 200 రూపాయలు మీకు రెంట్గా కూడా ప్రభుత్వం ఇస్తుంది. మీకు విద్యుత్తు ఆదా ప్లస్ రెంట్ 2 వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఓసీబీసీ లబ్ధిదారులు కూడా ఈరోజు 1 కిలోవాట్ అయితే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు అయితే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ. ఈ విధంగా అందరూ కూడా ఉపయోగం. కాబట్టి మిగతా అమౌంట్ మనకి బ్యాంకు లోన్ ద్వారా ఓసీలు బీసీలు తీసుకొని అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని అని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఉన్నాను. అయితే మన ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలకి 2 నెలలు తక్కువ, దాదాపు 22 నెలలుగా వస్తుంది. అయితే గత ప్రభుత్వం విధ్వంసం నుంచి ఇంకా బయటపడేదానికి మనకు కొంత సమయం పట్టినందువలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలనుకున్నంత వేగంగా ఎమ్మెల్యే గారు ఎంత వేగంగా పరిగెత్తాలనుకున్నారో 14-19 మధ్య ఎలాంటి అభివృద్ధి చేశాడో మనందరికీ తెలుసు. మన గ్రామం కాదు, మన నియోజకవర్గం రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా మార్చిన క్రమంలో ఈసారి నిధుల కొరతతోటి గత ప్రభుత్వం 1,00,00,000 కోట్ల రూపాయలు
బిల్స్ పెండింగ్ తోటి మనకు ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగులకు ఇవ్వాల్సిన 27,000 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి మనకి దివాలా తీసి మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకి అప్పచెప్పిన సందర్భంలో మనం ఈ 2 సంవత్సరాల ఈ 22 నెలల కాలంలో 2 సంవత్సరాల లోపు కాలంలో దాన్ని సరిచేసి ఈ రోజు మన గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అట్లాగే మన గ్రామానికి సంబంధించి కూడా మన ఎమ్మెల్యే గారు ఈ రోజు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి హైవే దగ్గరికి దాదాపు 1 కోటి రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. అది త్వరలో టెండర్ పిలిచి మనం పనులు మొదలు పెడతామని చెప్పి మీ అందరి హర్షధ్వానాల ద్వారా మీరందరూ కూడా అభినందనలు తెలియజేయవలసింది కోరుతున్నాను. అంతేకాదు మన శివాలయానికి 66 లక్షల రూపాయలు గ్రాంటు కామన్ గుడ్ ఫండ్ కింద మొన్ననే శాంక్షన్ చేయించారు. అట్లాగే కాలనీలో 30 లక్షల రూపాయలు డ్రైన్లకి శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే మన హిందూ శ్మశానానికి 30 లక్షలతోటి ప్రయాణం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే శ్మశానానికి పోయే రోడ్డు కూడా 10 లక్షలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా గుడివిల్లపాడు మన గ్రామం 500 జనాభా ఉన్న గ్రామానికి చరిత్రలో మనం కనీవిని ఎరిగిన రీతిలో 1,80,00,000 గుడివిల్లపాడు నుంచి డైరెక్ట్ గా ముప్పాడు పోయేదానికి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరఫున అందరూ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.